దేవుని మాట యెషయా 57:14. ఎత్తు చేయుడి, త్రోవను సిద్ధపరచుడి, అడ్డు చేయు దాన్ని నా జనుల మార్గంలో నుండి తీసివేయుడి అని ఆయన ఆజ్ఞ ఇచ్చున్నాడు. ఏం ఎత్తు చేయాలి? మన ఆత్మీయ జీవితాన్ని ఎత్తు చేయాలి. ఇప్పుడు వరకు కొరచగా ఉందేమో, మనం ఏం చేసుకోవాలి? ఎత్తు చేయాలి. దేవుడు చెప్తున్నాడు ఎత్తు చేయమని. ఎత్తు చేస్తే మన జీవితాలు ధన్యమవుతాయి. మన ఆత్మీయ జీవితాన్ని పొడవు చేసుకుంటే మనం వృద్ధి పొందుతాము. సమాధానం, క్షేమము, ఆశీర్వాదం, దీవులన్నీ కుమ్మరించబడతాయి. త్రోవను సిద్ధపరచుడి, అడ్డు చేయుదాన్ని నా జనుల మార్గంలో నుండి తీసివేయుడి. త్రోవను సిద్ధపరచుడి. త్రోవను సిద్ధపరచుడి అంటే ఏంటి? ఆయన యొక్క మాటలను, ఆయన యొక్క ప్రేమను తెలియజేసే వారంగా ఉండాలి. త్రోవ తెలియని వారికి త్రోవలో నడిపించే వారంగా ఉండాలి. త్రోవను సిద్ధపరచాలి. అడ్డు చేయు దానిని నా జనుల మార్గంలో నుండి తీసివేయడు. ఏదైతే అడ్డుగా ఉంటుందో దేవుడు తొలగించే దేవుడుగా ఉన్నాడు. ఏ సమస్య అయితే, ఏ ఇరుకైతే ఇబ్బంది పెడుతుందో దాన్ని పూర్తిగా తొలగించే దేవుడు ఆయన. దేవుడు చెప్తున్నాడు కదా, మార్గంలోంచి తీసివేయమంటున్నాడు. కొన్ని మనంతటికి మనమే తీసుకునేవి కొన్ని ఉంటాయి. ఏమిటవి? మన మాటలు, మన ఆలోచనలు, మన క్రియలు, మన నడవడిక. ఇందులో ఏదైతే దేవునికి ఇష్టంగా లేదో వాటిని మనం తీసివేసుకోవాలి. ఇంకా ఏ సమస్య అయితే, అప్పులే కావచ్చు, అనారోగ్యమే కావచ్చు, ఏదైతే ఇబ్బందిగా ఉంటుందో దేవుడు తీసివేసే దేవుడు. మనం తీసివేసుకోవాల్సినవి, మన పొరపాటులు ఏమైతే ఉంటున్నాయో దేవునికి మనకి అడ్డుగా, వాటిని మనం తీసేసుకోవాలి. మన జీవితంలో ఏదైతే అడ్డుగా ఉంటుందో, ఏ సమస్య, బంధకమా, ఏదైనా కావచ్చు, అది ఏదేమైనప్పటికీ ఆయన తీసివేసే దేవుడుగా ఉన్నాడు. ఆయన ఆజ్ఞ ఇచ్చాడు. ఇచ్చిన దేవుడు గొప్ప దేవుడు. మరి ఈ రోజు నుంచి, ఈ సమయం నుంచి మనం ఏం చేయాలి? మన ఆత్మీయ జీవితంలో ముందుకు సాగిపోవాలి. ఎలా సాగిపోవాలి? ఆయనతో నిత్యము సహవాసం చేయాలి. పనులు చేసుకోవాలి, కానీ ఎక్కువ సమయము ఆయనతో గడపాలి. ఆయన వాక్యాన్ని ధ్యానించుకోవాలి. ఆయన పాటలు పాడుకోవాలి. ఆయన సన్నిధికి వెళ్ళాలి, ఆరాధించాలి, బలలో పాలు పొందాలి, స్తుతించాలి. ఇవన్నీ మనం అనుసరించే వారంగా ఉండాలి. అపోస్తుల బోధ, సహవాసము, రొట్టె విరుచుట, ప్రార్థన చేయటం అందు ఎడతెగక ఉండాలి. అప్పుడు మన ఆత్మీయ జీవితాలు ఏమవుతాయి? వృద్ధి పొందుతాయి. మనం కూడా దేవుని కృపతో నిండుకొని ఆశీర్వాదాలు పొందుకొని ముందుకు సాగిపోతాం. దేవునికి వందనాలు. ప్రార్థన చేసుకున్నాం. మహాప్రేమ గల తండ్రి, కృపగల నాయన, నీకు ఎన్నో వందనాలు, స్తోత్రాలయ్యా. మా ఆత్మీయ జీవితాన్ని ప్రభా నాయన తండ్రి పొడవు చేసేది నువ్వే ప్రభా తండ్రి. ఆత్మీయ అనుభవము వాక్యం వింటున్న నాకు, మాకు అనుగ్రహించండి అయ్యా. నీ త్రోవను సిద్ధపరచులాగిన ప్రభా, నీ మాటలు వినిపించులాగిన సహాయం చేయండి అయ్యా. అడ్డుగా ఉన్న ప్రతీదీ తీసివేసుకొని తండ్రి నాయన నిన్ను ప్రభా నాయన స్తుతించుకునే భాగ్యాన్ని ఇవ్వండి ప్రభా. ఇంకా ప్రభా తీయలేనివి ఏమైనా ఉంటే నువ్వు తీసివేస్తావయ్యా. సమస్యలైనా, బంధకాలైనా, అనారోగ్యాలైనా ఏమైనప్పటికీ ప్రభా మన నుంచి దూరం చేస్తావయ్యా. దూరం చేసే దేవుడు అయ్యా నువ్వు తండ్రి. ఈ పాదాలు చెంత చేరిన వారిని విడిచిపెట్టే దేవుడు కాదయ్యా. కనికరం గల దేవా, నీకు ఎన్నో వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటూ నువ్వు చేస్తున్న సకల కార్యాలను బట్టి వందనాలు చెల్లించుకుంటూ నా ప్రభుని ప్రియరక్షకుడు యేసుక్రీస్తు వారి నామంలో అతి వినయంగా బ్రతిమలాడి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్.